ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ శుభములు. ఈరోజు వాక్య భాగము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకునుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. కమిట్ దై వే అంటు ద లార్డ్, ట్రస్ట్ ఆల్సో ఇన్ హిమ్, అండ్ హీ షల్ బ్రింగ్ ఇట్ టు పాస్. ఈ వాక్యాన్ని అనుసరించి ఈరోజు దైవిక స్ఫూర్తిని ధ్యానం చేసుకుందాము. వి ఆల్ హ్యావ్ ప్లాన్స్ అండ్ అజెండాస్. మనకందరికీ ప్రణాళికలు మరియు కార్యక్రమ పట్టికలు ఉన్నాయి. ఫర్ అదర్స్, అవర్ లాంగ్ రేంజ్ డ్రీమ్స్ అండ్ ఆస్పిరేషన్స్ ఆక్యుపై అవర్ థాట్స్. ఇంకా కొంతమందికి సుదూరమైన కలలు, ఆకాంక్షలు మరియు ఆలోచనలు తమ మనసు నిండా ఆక్రమించి ఉన్నాయి. And when we take our plans before God and trust in Him, He works in us to conform our ways to His and our plans to His, so that His purpose in us may be fulfilled. అయితే మనము మన ప్రణాళికలను దేవుని ముందు పెట్టి నమ్మకం ఉంచితే ఆయన మనలో పనిచేస్తాడు. మన మార్గాలు ఆయన ప్రణాళికకు అనుకూలపరిచి మన యందు తన చిత్తమును ఆయన నెరవేరుస్తాడు. మనమందరము మన మార్గాలు ప్రభువునకు అప్పగించుకొని ఆయన చిత్తాన్ని మన జీవితంలో కోరుకుందాముగాక. ప్రార్థించుకుందాము. ఫాదర్, ఐ కమిట్ మై డ్రీమ్స్, గోల్స్ అండ్ ప్లాన్స్ టు యూ. ప్రభువా, నా కలలు, లక్ష్యాలు, ప్రణాళికలు మీ చిత్తానికి అప్పగిస్తున్నాను. లార్డ్, హెల్ప్ మీ టు లెట్ గో ఆఫ్ ద ఐడియల్స్ దట్ యు ఆర్ ఆస్కింగ్ మీ టు లీవ్ బిహైండ్ అండ్ కన్ఫర్మ్ మై హార్ట్ టు యువర్స్. దేవా, మీరు విడిచిపెట్టమన్న ఆదర్శాలు విడుచుటకు మరియు మీ చిత్తానికి అనుగుణంగా నా హృదయాన్ని మార్చుకున్నటకు కృపను అనుగ్రహించండి. మేక్ యువర్ థాట్స్ మై థాట్స్ అండ్ యువర్ వేస్ మై వేస్. మీ ఆలోచనలు నా ఆలోచనలుగాను, మీ మార్గములను నా మార్గములనుగాను మార్చండి. సో దట్ ఐ మే వాక్ ఫెయిత్ఫుల్లీ ఇన్ యువర్ పర్పసెస్ ఫర్ యువర్ గ్లోరీ. ఇన్ జీసస్ నేమ్, ఆమేన్. తద్వారా మీ మార్గంలో నమ్మకంగా, మీ చిత్తానికి అనుగుణంగా, మీకు మహిమకరంగా నేను నడుచుకుంటాను. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.